ఇక్కడైతే మనకు టమాటోస్ అయితే కలర్ అయితే చేంజ్ అయిందండి ఈ రెండు. హాయ్ గైస్, సో ఇక్కడైతే ఈరోజు టమాటోస్ అయితే హార్వెస్ట్ చేద్దామండి. హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది కూడా అంటే ఫోన్లో మనకు సరిగ్గా కనిపించదు కానండి, బయట అయితే ఈ చిన్న టమాటో కూడా హార్వెస్ట్ చేద్దామండి. ఇదైతే పండలేదు, ఇదిగా ఉండండి ఈరోజు హార్వెస్ట్. ఇక నేను మొన్న కోసాను అనమాట అండి వీడియో టమాటో, మర్చిపోయాను అనమాట. అవునండి, గుడ్డు పెంకులు చూసారండి మేము ఎట్లా చేసినాము. ఒక శుద్ధితో కానీ అట్లా ఏదో ఒకటి పౌడర్ చేసుకుంటే ఈజీగా మనం చెట్లకు వేసుకోవచ్చు అనమాట అండి. సో ఇక్కడ నేను చెప్పాను కదండి, రాంటి చూపిస్తా అదేం నేనేం చెప్పాను ఏంటి. ఇదిగోండి, నేను ఫస్ట్ మీకు చిగురులు తీస్తే వస్తాయి అని చెప్పాను కదండి. మల్బెర్రీస్ బాగా వచ్చినాయి మల్బెర్రీస్. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉండేయండి, మనం వెతికితే ఉంటాయి. ఇక్కడైతే మనకి బ్రింజల్ కూడా అయితే వస్తుంది అనమాట అండి. నేను చెప్పాను కదండి మనకు అదే వంకాయలు బయటకు వస్తే అసలు పెద్దయ్యా ఏందా అని చెప్పి. నిజంగా అండి వంకాయ రౌండ్గా ఉంది. నేను ఇక్కడ పెట్టింది కూడా గుత్తి వంకాయ కదా. ఆ విత్తనాలు మరి ఎట్లా వస్తాయి చెప్పాలి. చెట్టు నిజంగా 15 కాయలు ఉన్నాయండి, చూసారు కదా. గోంగూర కూడా వస్తుంది అన్ని టబ్బులు కూడా. ఈ టబ్బను కొంచెం ఈ టబ్బు అంటే కొంచెం చిన్నగా ఉంది, చూసారా. బత్తాయి అసలు ఇంత బాగా వస్తుందో. ఇది కొయ్యొచ్చు అని అనిపిస్తుందండి. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా మీరే, ఇచ్చింది. ఇంకా ఇది ఒక 5 days or 10 daysలో హార్వెస్ట్కి వస్తుంది అనమాట. చూసారు కదండి, ఇందాకలే వేసినాను ఇట్లా కిచెన్ వేస్ట్ వేసుకోవటం వల్ల ఇంకా అవి చూసారు కదా. మొన్న నేను అట్లా చేశాను, అట్లా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కిచెన్ కాంపోస్ట్ చేసుకోవచ్చు. గుడ్డు కిచెన్ కాంపోస్ట్, మిక్ యాసిడ్ అవన్నీ కలిపితే బాగా వస్తాయి అనమాట అండి కాయలు. ఇదిగోనండి కర్బూజా, బాగుంది కదండి చూస్తాను. కొంచెం మినీ పందిర్ అనమాట అది. బట్ ఇవి కూడా సపోటా కోసేయచ్చు 2 daysలో. 2 days అని అంతే పోతుంది. మరి పద్ధతి మనం కోస్తానికి కూడా ఇంట్రెస్ట్ చూపించండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.